तुम्हारी नायकत्व इटकराजु मालिक गारी नायकत्व इटकराजु मालिक गारी नायकत्व साजिस्तान 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 दिलारी मादिगा मादिगा उपकुलाల ఐక్యత మాదిగా ఉపకులాల ఐక్యత ఖండిస్తున్నాం। ఈరోజు జాతీయ అధ్యక్షుడు అంటే ఓన్లీ జాతీయ కమిటీ నిర్మాణం ఉంటే జాతీయ అధ్యక్షుడు సూర్యాపేట వరకే నాయకుడిగా వ్యవహరించిండు। ఏ రోజు ఢిల్లీ కానీ స్టేట్ లెవెల్లో జరిగిన మీటింగ్లకు ఎక్కడ హాజరు కాలేడు కాబట్టి ఆయన పెబ్బే జీవక్క జాతీయ మహిళా అధ్యక్షురాలు ఉన్నది, ఈయన అధ్యక్షుడిగా ఉన్నాడు। ఆమె చనిపోయిన తర్వాత జాతీయ కమిటీని రద్దు చేయడం జరిగింది। దాన్ని రద్దు చేస్తూ మొన్న స్టేట్ కమిటీ కొత్తగా పురుడు పోసుకున్నది, దాంట్లో సభ్యులమే మేమందరం వీడికి రావడం జరిగింది। దీని మొన్న తప్పెట్ల శ్రీరామన్న వాక్యాలను తక్షణమే ఆయన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం। మాదిగా నేను తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి నన్ను ఎన్నుకోవడం జరిగింది। మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఇటకరాజు గారి ఆధ్వర్యంలో మేము రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీలు, మండల కమిటీలు, అలాగే నియోజకవర్గ కమిటీలు అన్ని వేస్తూ ఇవాళ ఫస్ట్ నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇవాళ సూర్యాపేట జిల్లాలో నూతనంగా జిల్లా సదస్సు పెట్టడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఏదైతే అపోహలు మాట్లాడటము లేకపోతే టీఎంఆర్పీఎస్ ఒక్కరి సొత్తు అని మాట్లాడడం చాలా తప్పని కూడా చెప్పి నేను ఈ రాష్ట్ర కమిటీ డిమాండ్గా నేను మాట్లాడుతూ ఉన్నాను। ముఖ్యంగా ఏదైతే సూర్యాపేటలో జరుగుతూ ఉన్నదో మరి టీఎంఆర్పీఎస్ ఇవాళ జిల్లా సదస్సు జరుగుతూ ఉందో ఇదే నిజమైన టీఎంఆర్పీఎస్ జిల్లా సదస్సు అని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది। అలాగే ఎవరైతే గతంలో ప్రెస్ మీట్ పెట్టి ఇది టీఎంఆర్పీఎస్ కాదు, ఇది మాది టీఎంఆర్పీఎస్ అనడం చాలా తప్పు। ఎందుకంటే మాకు రాష్ట్ర కమిటీ ఉన్నది, జాతీయ కమిటీ ఉన్నది। గతంలో కూడా ఇక్కడ ఉన్న తప్పెట్ల శ్రీరాములు జాతీయ అధ్యక్షుడిగా పెట్టింది కూడా ఇటకరాజు మాదిగానే, కానీ ఇవాళ నేనే టీఎంఆర్పీఎస్కు సంబంధించిన అధ్యక్షుడు అని చెప్పుకోవడం చాలా తప్పు। ఆయన పెద్దవారు కాబట్టి ఆయన ఏదైతే మాట్లాడిండో అదన్నీ ఉపసంహరణ చేసుకోవాలి। టీఎంఆర్పీఎస్గా ఇక్కడ ఎవరైతే జిల్లా అధ్యక్షుడు కత్తి ఉపేందర్ ఉన్నాడో ఆయన రాష్ట్ర కమిటీ నుండి ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఆయన జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉంటాడని చెప్పి రాష్ట్ర కమిటీ నుంచి మేము డిమాండ్గా చెప్పడం జరుగుతూ ఉంది। ఇంకా గతంలో జరిగిన ఏ జిల్లా సదస్సుకైనా కూడా తప్పట్ల శ్రీరామ్ సరిగా వచ్చింది లేదు, అలాగే ఢిల్లీ కార్యక్రమాలకు వచ్చింది లేదు। ఇక్కడ ఇవాటి నుంచి సూర్యాపేటలో జిల్లా అధ్యక్షుడిగా కత్తి ఉపేందర్ ఉంటాడు। ఇంకా తప్పట్ల శ్రీరామ్ వెనుక ఉన్న నాయకత్వం కూడా ఒకసారి ఆలోచించుకోండి। ఎందుకంటే ఎవరైతే రాష్ట్ర కమిటీని కఠినంగా ఒక సిస్టమేటిక్గా నడిపిస్తారో వాళ్ళనికైనా మనం ఉద్యమాలు చేయాలి తప్ప ఒక్క జిల్లాలో కూర్చొని ఒక మండలంలో ఉండి మేమే అధ్యక్షులమని చెప్తే మాత్రం ఉన్న ఉద్యమకారులు కూడా బలహీనపడే పరిస్థితి ఉంది। కాబట్టి ఇవాళ ఆయన వెనుక ఉన్న ఎవరైతే జిల్లా నాయకత్వం ఉన్నదో ఇలా కత్తి ఉపేందర్ని కలుపుకొని అందరూ ఒక నాయకత్వంగా పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను। తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఇటకరాజు మాదిగ గారి ఆదేశాల మేరకు మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర జిల్లా కమిటీలను కూడా పాత కమిటీలను రద్దు చేస్తూ నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగింది। అందులో భాగంగా సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా కత్తి ఉపేంద్ర నన్ను ఎన్నుకోవడం జరిగింది। అన్న వ్యవస్థాపక అధ్యక్షులు బాలరాజన్న గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా రమేష్ అన్న గారు అన్ని జిల్లా నాయకుల సమక్షంలోనే నాకు సూర్యాపేట జిల్లా బాధ్యతలు ఒప్పచెప్పడం జరిగింది। మొన్న ప్రెస్ మీట్లో కొంతమంది పెద్ద మనుషులు కత్తి ఉపేందర్కు టీఎంఆర్పీ సంబంధం లేదని నా మీద లేనిపోని అపోహలు చెప్పి ఈ యొక్క ఉద్యమాన్ని తప్పుదో పట్టిస్తూ ఎంఆర్పీఎస్ను నీరుగార్చే విధంగా చేస్తూ ఉన్నారు। కాబట్టి వారు ఎక్కడ కూడా ఢిల్లీ ప్రోగ్రాం తీసుకున్నా కానీ అటెండ్ కారు, జిల్లా సమావేశాల్లో కానీ రాష్ట్ర సమావేశాల్లో పాల్గొనడానికి రమ్మంటే రారు, కానీ ఇంట్లో కూర్చొని ఆయనకు సంబంధం లేదు, ఈయనకు సంబంధం లేదు, ఇక్కడ ఉన్నది నేనే అని చెప్పేసి వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం మానుకొని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అందరినీ కలుపుకొని పనిచేసి ఈ ఉద్యమాన్ని మాదిగ ఉపకులాలను కూడా కలుపుకొని అందరితో బలోపేతం చేసుకుంటూ సూర్యాపేట జిల్లాలో తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని బలోపేతం చేసే దిశగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మాజీ జిల్లా అధ్యక్షుడు పుట్టల శ్రవణ్ కుమార్ కూడా అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు। గ్రామాలలో మండలాల్లో కూడా తప్పుడు సమాచారాలు ఇస్తూ ఉన్నాడు। అందుకొరకే ఈ యొక్క అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లా అధ్యక్షులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని జిల్లా అధ్యక్షులు కూడా ఇక్కడ రావడం జరిగింది। కాబట్టి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా నాకు ఇంత పెద్ద బాధ్యత నా నెత్తి మీద పెట్టినటువంటి రాష్ట్ర కమిటీకి, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులకు
నా హృదయపూర్వకమైన ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ సూర్యాపేట జిల్లాలో మాదిగ ఉపకులను కలుపుకొని పెద్దలను కలుపుకొని అందరినీ కలుపుకొని కూడా మాదిగల కోసం నేను అహర్నిశలు పనిచేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.